శ్రీ బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలంటే ఆయనకి ఆల్రెడీ ఒక సర్టిఫికేట్ ఉంది, మానసిక వికలాంగుడు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి లేని మెంటల్ సర్టిఫికేట్ బాలకృష్ణ గారికి ఉంది. ఆయన మాటలకి స్పందించవలసిన అవసరం లేదు, కానీ ఆయన ఎక్కడ నిలబడి మాట్లాడాడు ఈ రాష్ట్ర ప్రజలకి, దేవాలయం లాంటి అసెంబ్లీలో నిలబడి మాట్లాడాడు. అక్కడ మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా స్పందించాలి. బాలకృష్ణ గారికి మాటలైతేనే లేకపోతే వేరే ఒకరు మాటలైతేనే చంద్రబాబు నాయుడు గారి నోటీసులో లేకుండా ఆయన ఏం మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిని, చిరంజీవి గారి గురించి మాట్లాడిని, చంద్రబాబు నాయుడు గారి నోటీసులో లేకుండా బాలకృష్ణ గారు అయితే మాట్లాడలేదు. ఎందుకంటే చీఫ్ విప్ ఎవరెవరు మాట్లాడాలో ఆ లిస్ట్ పట్టుకెళ్ళి గౌరవ స్పీకర్ గారికి అందజేస్తారు, దాని ప్రకారమే మాట్లాడిస్తారు. ఎప్పుడు అసెంబ్లీకి రాని బాలకృష్ణ గారు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చి మరి సభలో ఆ విధంగా మాట్లాడడం అన్నది ఏదో వాళ్ళకే వాళ్ళ పార్టీలో ఇంటర్నల్గా, వాళ్ళ కూటమిలో ఇంటర్నల్గా ఏ ఇబ్బందులు ఉండొచ్చు నేను భావిస్తున్నాను. ఏదో పంపకాల్లో తేడా కానీ, లేకపోతే పర్యావరణ విషయంలో వసూళ్ళలో తేడా కానీ, లేకపోతే మరి సీజ్ ద షిప్, మరి ఇక్కడ ఈ వసూళ్ళలో తేడాలు ఏమైనా పరుపచ్చులు వచ్చి ఉండొచ్చు. వాళ్ళ